బిగ్ బాస్ హౌస్లో సోనియా ఎలిమినేట్ అయినా సరే ఆమె జ్ఞాపకాలు ఎక్కువగా నిఖిల్ను వెంటాడుతున్నాయనే చెప్పాలి. ఇందులో భాగంగా సోనియా ఎలిమినేట్ ఎందుకు అయిందో తెలుసా అంటూ ప్రస్తుతం లైవ్లో మాట్లాడుకుంటున్నారు యష్మి అలాగే నిఖిల్. నిఖిల్ అంటున్నాడు, సోనియా ఇలా ఎలిమినేట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఆమె టాప్ 5 కంటెస్టెంట్. అంత బాగా గేమ్ ఆడిన అమ్మాయిని ఇలా ఎందుకు ఎలిమినేషన్ చేశారు? ఓం ఆదిత్య అన్న ఏం ఆడాడని ఆయన్ని సేవ్ చేశారు? ఎక్కడో ఏదో జరిగింది అంటూ ఆలోచిస్తూ యష్మికి చెప్తున్నాడు. అయితే యష్మి కూడా ఏదైతే ఏముంది, వెళ్ళిపోయింది కదా, ఇకపై నన్ను నీ ఆట మీద దృష్టి పెట్టు నిఖిల్ అని అంటే, ఏదేమన్నా సరే ఏదో జరిగింది యష్మి. నేను అనుకుంటున్నాను సోనియా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళడానికి కారణం అయితే ఆ ముగ్గురు అమ్మాయిలే అంటూ విష్ణుప్రియ, సీత అలాగే ప్రేరణ పేర్లు చెప్తున్నాడు యష్మికి. నా వల్ల సోనియాకి చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. ఆమెని అంతలా బ్యాట్ చేయవలసిన అవసరమే లేదు. ఏం చేసిందని ఆమెను అంత బ్యాట్ చేశారు జనాల్లో అంటూ నిఖిల్ చాలా బాధపడిపోతున్నాడు. ఆ తర్వాత యష్మి నిఖిల్కి సపోర్ట్గా, అవును ఒక అమ్మాయి మీద అంత స్వార్థం చూపించడం అనేది పనికిరాదంటూ ప్లేట్ ఫిరాయించేసింది నిఖిల్ దగ్గర. అయితే నిఖిల్ ఒకటే మాట్లాడుతున్నారు, ఏదేమన్నా సరే సోనియా విషయంలో చాలా తప్పు చేశారు వాళ్ళ ముగ్గురు. అసలు సోనియాకి మాకు ఎలాంటి సంబంధం ఉందని వాళ్ళు అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అయినా మేమేమన్నా చిన్నపిల్లలమా? ఆమె మాకు అన్నీ చెప్తే మేము పాటించడానికి? ఏదేమైనా సరే ఈరోజు అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది జరిగింది అంటూ యష్మికి చెప్పి ఫీల్ అవుతున్నాడు నిఖిల్. సోనియా వెళ్ళిపోయినా సరే ఇంకా సోనియా గురించి ఆలోచించుకుంటూ నిఖిల్ కాలక్షేపం గడిపితే కనుక ఇతను కూడా టాప్ 5లో ఉండడం కూడా కష్టమే అని అంటున్నారు కొంతమంది ఆడియన్స్. ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకొని తన గేమ్ తను ఆడితే బాగుంటుంది. మరి మొత్తానికి నిఖిల్ ఉద్దేశం అంటే సీత, విష్ణుప్రియ, ప్రేరణ వల్లే సోనియాకి బ్యాడ్ జరిగిందని అంటున్నాడు యష్మితో. దీన్ని మీరు సమర్థిస్తారా లేదా అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.